2026 ప్రపంచ ధరిత్రి దినోత్సవం. ప్రపంచ ధరిత్రి అంటే భూమి, ల్యాండ్, భూమి దినోత్సవం 2026లో ఏప్రిల్ 22వ తారీఖు 2026 ఏప్రిల్ 22వ తారీఖున ఏప్రిల్ 22న ప్రపంచ వరల్డ్ ఎర్త్ డే ధరిత్రి దినోత్సవము ఎర్త్ డే ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. అక్కడ పోయినాక అంతర్జాతీయ ఎర్త్ డేనా, ప్రపంచ ఎర్త్ డేనా, ఇండియా ఎర్త్ డేనా కన్ఫ్యూజ్ కావద్దు. వరల్డ్ అని చెబుతున్నాం, ప్రపంచము. ధరిత్రి అంటే ఎర్త్ భూమి, భూమి దినోత్సవము, ఎర్త్ దినోత్సవము, ధరిత్రి దినోత్సవము. మూడు పేర్లు ఒకటే, ధరిత్రి, ఎర్త్, భూమి. అదే ప్రపంచ ధరిత్రి దినోత్సవము ఎర్త్ డే సందర్భంగా భారతదేశంలో నిర్వహించేటువంటి విద్యార్థులకి సైన్స్పై ఆసక్తి కలగడానికి ఢిల్లీలోని జాతీయ సైన్స్ కేంద్రము ఒక ప్రోగ్రాం తీసుకొస్తుంది. ఆ ప్రోగ్రాం ఏంటంటే 2026 సంవత్సరానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఒక థీము తీసుకున్నారు. థీమ్ అంటే సారాంశము, దీన్నే థీము లేదా ఇతివృత్తము లేదా సారము, దానిలో ఉన్న సారం మెయిన్ ఒక పాయింట్ ఉంటుంది. అది మన శక్తి మన భూమి అనే ఒక ట్యాగ్ లైన్తో దాన్ని ఇతివృత్తంతో తీసుకొస్తున్నారు. మనకు కావాల్సిన 2 బిట్లు దీంట్లో ఉన్నాయి. ప్రపంచ ధరిత్రి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ప్రతి సంవత్సరము ఏప్రిల్ 22వ తారీఖు జరుపుకుంటారు. ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని 2026లో ఏప్రిల్ 22వ తారీఖున ఏ ఇతివృత్తము, ఏ థీముతో జరుపుకుంటారు? మన శక్తి మన భూమి అంటే ఒకటేమో శక్తి, ఒకటేమో భూమి అంటే మార్చుకొని రాయాలి. రెండింటికి మన శక్తి మన భూమి అనే దానిపైన ఒక ఇతివృత్తం తీసుకొచ్చారు. దీనిలో భాగంగా అంటార్కిటికా అన్వేషణ, మంచు ఖండానికి ప్రయాణం అనే అంశం పైన ఒక ప్రత్యేకమైన సైన్స్ ప్రసంగం ఉంటుంది. ఆ ప్రసంగానికి ఇస్రో అంతరిక్ష విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి అమితావ్ సేన్ గుప్తా ప్రసంగిస్తారు. ఈ ప్రసంగంలో ఎవరైనా అంటార్కిటికా ఖండంలోని శాస్త్రీయ పరిశోధనకి ఎవరైనా రహస్యాలు ఏమైనా కనిపెడితే దానికి సంబంధించినటువంటి విషయాలు మొత్తం వివరిస్తూ ఉంటారు. ఇప్పుడు దీనిలోని అంటార్కిటికా ఖండ అన్వేషణ ఒకటి వస్తుంది, దీంతో పాటు ఇస్రో ఒకటి వస్తుంది, దీంతో పాటుగా ఇక్కడ ఒక ఇతివృత్తాంతం వచ్చింది. అంటార్కిటికా అన్వేషణ, మంచు ఖండానికి ప్రయాణము అనే ఒక అంశం పైన రేపు ఒక డిబేట్ ఉంటుంది. ఆ డిబేట్తో పాటుగా మన శక్తి మన భూమి ఇతివృత్తము 2026లోని వచ్చినది. ఇది ఎక్కువగా డిఎస్సి ఎగ్జామ్ అడుగుతున్న ఇతివృత్తాలు గతంలో కూడా అడిగాడు. ఇವರು జరగబోయేటువంటి జాబ్ క్యాలెండర్లోని డిఎస్సి వాళ్ళకి ఇతివృత్తం గుర్తుండాలి, మన శక్తి మన భూమి.